వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరోసారి రాష్ట్ర స్థాయి ఉద్యమానికి సిఐటియు నేతలు పిలుపునిచ్చారు. అక్టోబర్ మొదటి వారంలో ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయని చెప్తున్నారు. ఈ కార్యక్రమాల తాలూకా వివరాలు మరిన్ని మనతో మాట్లాడడానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ఉద్యమం ఏ విధంగా ఉండబోతుంది? తొలి దశలో జరిగిన ఉద్యమానికి ఈ ఉద్యమానికి తేడా ఏంటి? ఇంకా రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్లబోతున్నారు? గత 3 మాసాల్లో కొత్తగా ప్రభుత్వాలు మార్పులు జరిగిన తర్వాత, కుమారస్వామి స్వయంగా స్టీల్ ప్లాంట్ సందర్శించిన తర్వాత స్టీల్ ప్లాంట్కి మంచి రోజులు వస్తాయని ఆశించాం. కానీ ఈరోజు కుమారస్వామి గారు చేతులు ఎత్తేశారు. 35,000 కోట్లు అవుతాయి, అందుకని కేంద్రం భరించలేదని చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇది ప్రైవేటు లాభాల్లో నడుస్తున్నాయి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లన్నీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు నడవలేదని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా ప్రశ్నలు లేవనెత్తడం కావాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాలు వస్తుందో తెలియదా? వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సొంత గనులు లేవని తెలియదా? ప్రతి సంవత్సరం మిగిలిన అన్ని స్టీల్ ప్లాంట్ కంటే 3,000 కోట్ల రూపాయలు అదనంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఖర్చు అవుతుందని తెలియదా? కుమారస్వామి కావాలని 35,000 కోట్లు మేము డబ్బులు అడగడంలా. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 20 మిలియన్లు విస్తరించాలని ప్లాన్ చేస్తుంది. దానికి 1,00,000 కోట్లు కావాలా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాంట్లో విలీనం చేసుకుంటే ₹1 అక్కర్లా, దానికి 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు మిగులుతాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ₹1 ఇవ్వకుండానే సెయిల్లో ఉన్నటువంటి సొంత గనులు దీనికి ఉపయోగపడతా 100 ఏళ్లకు సరిపడా స్టీల్ అథారిటీ సెయిల్కి సొంత గనులు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవచ్చు. విన్ విన్ సిచ్యువేషన్ అంటారు, ఇద్దరికి ఉపయోగం, లాభకరం. అందుకని దీన్ని చేయమన్నా ₹1 మేము అడగడంలా. అందుకని 500 కోట్లు ఇచ్చాము, ఎన్నిసార్లు ఇస్తారు, ఎన్నిసార్లు మేము అడగడం? మీరేం అడగక్కర్లా, సెయిల్లో విలీనం చేయండి. మేము అడుగుతున్నాం, 3 ఏళ్ల నుంచి 5 అడుగుతున్నాం. మీరు సొంత గనులు ఇవ్వాలి, మాకు రైట్ ఉంది, కానీ ఇప్పించలేకపోయారు. 30 ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు ఉన్నప్పుడు కూడా ఎందుకు సొంత గనులు విశాఖ స్టీల్ ప్లాంట్కి రప్పించలేకపోయారు? ఏం రాష్ట్ర అత్యంత ప్రధానమైనటువంటి అతిపెద్ద స్టీల్ ప్లాంట్కి దీన్ని కాపాడడానికి సొంత గనులు అవసరమని మీకు తెలీదా? మేము ధర్నాలు పెట్టినప్పుడు వచ్చారు, మీరు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ధర్నాలో మాట్లాడారు, ఢిల్లీ మేము ధర్నా పెడితే వచ్చి మాట్లాడారు. అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికార పక్షం. అది తేడా. అందుకని ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడాలో మీకు మాకంటే ఎక్కువ బాగా తెలుసు. కానీ మీరు అవలంబిస్తున్న పద్ధతులు మాత్రం బీజేపీకి భజన చేసేటువంటి విధంగా, వారి విధానాలను సమర్థించేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది ఆంధ్ర ప్రజానీకానికే పెద్ద ద్రోహం చేసినట్టు అవుతుంది, ఆంధ్ర ప్రజానీకానికి తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది. ప్రజలు త్యాగాలు చేసి ప్రాణాలు కోల్పోయి మిగిలిన అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా వారు అడగకుండా ఇచ్చారు. దుర్గాపూర్, బిలాయ్, బొకారో, రూర్కెలా అవన్నీ వారికి అడగకుండా ఇచ్చారు. మనం 32 మంది ప్రాణాలు బలిదానం చేసి పోట్లాడు సాధించుకున్నాం. దీన్ని నిలబెట్టుకోలేమా? దీన్ని నిలబెట్టుకోవాలనే బాధ్యత లేదా? అందుకని ప్రభుత్వాలు దాని గురించి ఎంత తీవ్రంగా ఈరోజు ఆలోచిస్తే ఈరోజు అత్యంత తేలికైనటువంటి పరిష్కారంగా సెయిల్లో విలీనం చేయండి, ఇది అత్యంత తేలిగ్గా చేయగలిగినటువంటి మార్గం మేము పదే చెబుతున్నాం. అందుకనే ఈరోజు గత్యంతరం లేక ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్లోకి వెళ్ళి మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం, విద్యార్థుల్లోకి వెళ్తాం, విద్యాలయాలను పోరాట కేంద్రాలుగా మారుస్తాం. సార్ చెప్పండి సార్, అసలు సెంటిమెంట్ అనే పదాన్ని ఎక్కువగా వాడవద్దంటున్నారు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్తో కూడుకున్నదని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారిపోయింది. దీన్ని ఏ విధంగా? చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఏరు దాటేదాకా వాడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడుమల్లయ్య అనేటట్టుగా ఈరోజు నా వ్యవహార శైలి ఉంది. స్టీల్ ప్లాంట్ ఎండ దగ్గరికి వచ్చి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎలాంటి త్యాగాలకన్నా మేము సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ, తెలుగుదేశం పార్టీ పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఇప్పుడు 3 నెలలు గడిచిన తర్వాత మేము చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఈరోజు మనుగడుతున్నదే తెలుగుదేశం తాలూకా మద్దతుతోటి. కాబట్టి తెలుగుదేశం గట్టిగా మాట్లాడితే ఎందుకు బీజేపీ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపదు అనేది. కానీ
మొన్న గుజరాత్ వెళ్ళి కలిశారు, స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట మాట్లాడలేదు. మోడీ గారు పక్కనే కూర్చుంటారు, ఒక్క మాట స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడరు. వెళ్ళి ఆర్థిక మంత్రికి కుమారస్వామికి కాగితాలు ఇచ్చాను, స్టీల్ మినిస్ట్రీకి కాగితాలు ఇచ్చాను అని చెప్పేసి అంటాడు. మన దగ్గర స్టీల్ సహాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా బీజేపీ చెప్పింది, మోడీ గారు చెప్పింది అమలు చేయడానికి ఉన్నారు తప్ప విశాఖపట్నం ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాల్ని పరిగణలో తీసుకోవట్లేదు. అందుకనే స్టీల్ ప్లాంట్ యూటర్న్ తీసుకుందని తెలుగుదేశం అనిపిస్తుంది స్పష్టంగాను. గతంలో ఉండే పాలక పార్టీ ఎందుకు మీరు అఖిలపక్ష సమావేశం వేయలేదన్నారు. ఇప్పుడు ఆ బాధ్యతను తీసుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పార్టీల్ని, ట్రేడ్ యూనియన్స్ని, విద్యార్థి యువజన, మహిళా అన్ని సంఘాలని కలిపి ఎందుకు మోడీ దగ్గరికి తీసుకెళ్లరు? కాబట్టి ఆ రకంగా దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ప్రజలే దీన్ని పోరాడి సాధించుకుంటారో నిలబెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్ చెప్పండి, ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యత మాదన్నారు, ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామన్నారు. ఈ 100 రోజుల్లో ఏమైనా మీకు అటువంటి పరిస్థితి కనిపించిందా? వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ఏమైనా అనిపించిందండి? చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మేము లెగిస్తే మనుషులు కాదని చెప్తున్నారు. మోడీ గారు మేము ఏం చెప్తే అది వింటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఈ 100 రోజుల్లో చూసేటప్పుడు, వాళ్ళు మాట్లాడే పద్ధతిలో చూసేటప్పుడు, లేదా వాళ్ళ నాయకులు మాట్లాడే దీంట్లో కానీ ఈరోజు డీసీఐ ప్రైవేటీకరణ అవ్వకుండా మేమే ఉద్ధరించామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ డీసీఐ కార్మిక సంఘాలు పోట్లాడితే మద్దతు తెలియజేశారు, మంచిది. మరి అటువంటి స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ఆ రకంగా మాట్లాడలేదు? ఈరోజు స్టీల్ ప్లాంట్ సుమారుగా 1,00,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్యోగాలు ఇస్తూ ఉంది. మరి అటువంటి 1,00,000 మంది ఉద్యోగాలు ఇప్పించే పని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేయగలుగుతుందా, లేక కేంద్ర ప్రభుత్వం చేయగలుగుతుందా? అటువంటి చేయగలిగే పరిస్థితి లేదు. కానీ ఎన్నికల ముందు చెప్పిన మాట ఏంటి? అసలు వాళ్ళే ధర్నాలు పెట్టారు. ఇక్కడుండే స్థానిక ఎమ్మెల్యే నిరాదీక్ష ప్రారంభరావు చేశాడు. ఆయన ప్రారంభరావు చేయడం కాదు, మెజారిటీ వచ్చింది కాబట్టి ఆయన రాష్ట్రంలో ఒక మండలమే తెలుసు ఆయనకి. పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయో కూడా తెలియదు. అటువంటిది రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యాడంటే కారణం ఇక్కడ మెజారిటీ వచ్చింది కాబట్టే, మంత్రి పదవి ఇవ్వలేరు కాబట్టి ఆయన రాష్ట్ర అధ్యక్షులు చేశారు. మరి అటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇప్పుడు ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే పని కానీ, ఈరోజు మొన్న ఆయన మాట్లాడేటప్పుడు ఆయన కానీ ఇక్కడ భర్త కానీ రాజీనామా చేస్తానంటారు. మీరు రాజీనామా చేయవసరం లేదు, మీరు బీజేపీకి ఇచ్చే మద్దతుని మీరు ఇవ్వమని చెప్పండి, ఎందుకు స్టీల్ ప్లాంట్ ఆగదో మేము చెప్పదలుచుకున్నాం. అది చేయకుండా ఈరోజు బీజేపీ గతంలో ఏదైతే సాప్ కింద నీరులాగా కన్విన్స్ చేయాలని చేస్తున్నారు, మీరు కూడా రకంగా సెంటిమెంట్ లేదని, ఈరోజు నష్టాలు వస్తే భరిస్తామని, నష్టాలకు అక్కడ కార్మికులు తేవట్లేదు, ఓన్లీ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల. బయట మాకు ఎవరికైనా అప్పు కావాలంటే 5%, 6%, 7%కి వస్తుంది. ఈరోజు స్టీల్ ప్లాంట్కి అప్పు కావాలంటే 18%. ఆ రకమైన విధానాల కారణంగానే ఈరోజు స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా నా బాధ్యత తీసుకోకపోతే ట్రేడ్ యూనియన్లో తీసుకుంటాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్పై యూటర్న్ తీసుకున్నారని, అధికారంలో లేనప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను సెంటిమెంట్తో పోల్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సెంటిమెంటు పేరు ఎత్తొద్దంటూ కూడా మాట్లాడుతున్నారని, ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూటమి నేతల మీద ఉందని, లేదంటే రానున్న రోజుల్లో ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.